రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు 1, 2, 3 పాదాల మొత్తం కూడా మిథున రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పబడుతూ ఉంటుంది. ఆదాయం వ్యయం మార్గాలు మొత్తం కూడా సమానంగా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. బృహస్పతి గురుడు వ్యయస్థానందు సంచరించడం చేత, శని భాగ్యస్థానందు సంచరించడం చేత, రాహు దశమ స్థానం సంచరించడం చేత, కేతు చతుర్థ స్థానం సంచరించడం చేత మిథున రాశి వారికి సంవత్సరము మధ్యస్థ ఫలితాలు మాత్రమే కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ఎక్కువ శాతం కూడా మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము మధ్యస్థ ఫలితాలు మాత్రమే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ధనాదాయం అనేది చరి సమానంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. శుభాలు మొత్తం కూడా మిశ్రమంగా ఉంటూ ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త వ్యాపార ప్రయత్నాలు, కొత్తగా నూతన గృహయోగాలు వంటి మొత్తం కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. ఆశావాద దృక్పథంతో ఎక్కువ శాతం కూడా మెలుగుతూ ఉంటారు. ఏ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, తొందరపడవద్దు. ఉద్యోగంలో ప్రారంభంలో జాయిన్ అయ్యేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉద్యోగ స్థితిని గురించి తెలుసుకోండి. మీ కృషి నిదానంగా ఫలిస్తూ ఉంటుంది. ఆదాయ వ్యయాలు మొత్తం కూడా సంతృప్తికరంగా ఉంటాయి. నవంబర్ తర్వాత వచ్చే కాలం మొత్తం కూడా కొద్దిగా అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు ఏవి కూడా ఈ సంవత్సరం మీకు కలిసి రావు. వివాహ ప్రయత్నం అనేది మీకు ఫలిస్తూ ఉంటుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సంతానం కలుగుతూ ఉంటుంది. వధూవరుల జాతక పొంతన ప్రధానంగా తీసుకొని వివాహ ప్రయత్నాలు చేయండి. దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతుంటాయి. సంతాన విషయంలో శుభఫలితాలు కనిపిస్తున్నాయి. వాస్తు దోష నివారణకు చర్యలు మీకు కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. బంధుమిత్రులతోని సత్సంబంధం నెలకొంటూ ఉంటాయి. వేడుకలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వస్తులాభం వస్త్ర ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. సొంతంగా ఏదైనా పని చేయాలనేటువంటి ఆలోచన మీకు కార్యరూపం అనేది దాల్స్తూ ఉంటుంది. సంస్థల స్థాపన కోసం అని ముందుకు వెళ్తూ ఉంటారు. సంస్థల స్థాపన కోసం అప్పులు పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వ్యాపార బాధల కోసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి నవంబర్ తర్వాత వ్యాపారం లాభాలని మీరు గడిస్తూ ఉంటారు. ఈ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండండి, శ్రేయస్కరము. టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు మొత్తం కూడా సంవత్సరం మీకు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సంతాన వైఖరి మీకు కొద్దిగా ఇబ్బందులు దారితీస్తూ ఉంటుంది. విజ్ఞతోని సమస్యలు మొత్తం కూడా పరిష్కరించుకుంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మొత్తం ప్రోత్సాహకరంగా మీకు నవంబర్ తర్వాత సాగుతూ ఉంటాయి. గణనీయమైనటువంటి పురో అభివృద్ధి అనుభవం మొత్తం కూడా గడిస్తూ ఉంటారు. అనుభవం అనేది అధికంగా ఈ సంవత్సరం మీకు పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు పదవి యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ స్థితి ఉన్నారో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో జనవరి తర్వాత వారికి ప్రమోషన్ ప్రసాదించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉపాధ్యాయులకు స్థానచలనము, విద్యార్థులు ఉత్తమైన ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆశించేటువంటి మద్దతు ధర అనేది లభిస్తూ ఉంటుంది. చేతి వృత్తులు కార్మికులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి సూర్య భగవాన్ యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు మనకు కనిపించే సూర్య భగవానికి ఒక తర్పణ మొదలండి. సూర్యభగవానికి మనసాన నమస్కారం చేసుకోవడం వలన ఆ సూర్యుడికి అనుగ్రహము, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ సంవత్సరం మీరు సుఖవంతంగా ఉండడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది మిథున రాశి వారి యొక్క ఫలితాలు.